సిసిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సాంప్రదాయ పద్ధతిలో సింహాచల్ నగర్ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనయాత్ర మహోత్సవం. స్వామివారి నిజరూప దర్శనం చేసుకున్న భక్తజనం. అభివృద్ధి పనులను సమీక్షించిన జిల్లా కలెక్టర్ ప్రశాంతి. పుష్కరాల్లోగా పార్కులన్నీ ఆహ్లాదంగా ఉండాలని ఆదేశాలు. వైసీపీ నేతలు భ్రమల్లో జీవిస్తున్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. జగన్ ఈసారి 11 సీట్లు కూడా రావని జోస్యం. గోదావరి తీరంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు. కొంతమూరు గ్రామంలో శ్రీ 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 వారాహిదేవి దివ్యసుందర విగ్రహ ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవం. రాజమండ్రి నగరంలోని పార్కులను మోస పద్ధతిలో కాకుండా ఒక ప్రత్యేకత కలిగిన థీమ్లతో కూడి నగరవాసులను పర్యాటకులను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. 2027 పుష్కరాల నాటికి ఆ మేరకు పనులు పూర్తి చేయాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో 7 హిల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని 26 పార్కులు నగరవనం అభివృద్ధిపై ప్రతిపాదించిన ముసాయిదా పీపీటీని మున్సిపల్ కమిషనర్ కేతన్ గర్గ్తో కలిసి ప్రతిపాదిత ప్రాజెక్టుపై జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ నగరంలోని 26 పార్కులను ఆయా పార్కుల అభివృద్ధి ఒక ప్రత్యేకత కలిగి ఉండేలా చూడాలని సూచించారు. ఇప్పటికే నగరంలో కంబాల్ చెరువు పార్కు, దానవాయిపేట, ప్రకాష్ నగర్, జేఎన్ రోడ్, ఏవీఎఫ్ఆర్ఓ రోడ్ వంటి ప్రాంతాల్లో పార్కులు అభివృద్ధి చేశామని, వాటికి మరింత విలువ ఆధారితమైన విధానంలో పార్కులు అభివృద్ధి చేయాల్సి ఉందని అన్నారు. కేవలం పార్కులు విశ్రాంతికో పిల్లల ఆటలకో పరిమితం కాకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. ఇందులో భాగంగా ప్రాంతాల వారీగా థీమ్ పార్కులు ఆటలకు జిమ్, యోగా, డ్యాన్స్, మెడికేటెడ్ ప్లాంట్స్, మ్యూజిక్, డాన్స్, రాక్ గార్డెన్, శారీరక వ్యాయామం, స్పోర్ట్స్, వాటర్ షో, అడ్వెంచర్ స్పోర్ట్స్, ఫ్లవర్, బర్డ్, వ్యర్థాల నుంచి విభిన్న ఆకృతులను కలయిక, ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలు ఆధారంగా వినూత్న డిజైన్లు రూపొందించడం ద్వారా వివిధ రకాల ప్రతిపాదనలతో పార్కులు ఏర్పాటు చేయాలన్నారు. పిల్లలకు ఆహ్లాదం కలిగించేలా పార్కులు ఉండేలా చూడాలని కలెక్టర్ ప్రశాంతి సూచించారు. పెద్దవారి నుంచి చిన్నారుల వరకు అన్ని వర్గాల వారికి ఆసక్తి పార్కులకి రావాలనే ప్రేరణ కలగజేయాలన్నారు. అందుబాటులో ఉన్న స్థలాలను గుర్తించి వాటి మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పర్యాటక, హార్టికల్చర్, రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులతో కడియం నర్సరీ ప్రాంతాల్లో పర్యాటక ప్రదేశాలు అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే కడియం ప్రాంతాన్ని పర్యాటక పరంగా ఆకట్టుకునే రీతిలో అభివృద్ధి ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యంతో కడియం నర్సరీలను ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దేలా నర్సరీ ప్రతినిధులతో సంప్రదించడం, కార్యరూపం దాల్చడం జరిగిందన్నారు. కడియం నర్సరీలను పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే విధంగా వివిధ రకాల అంశాలతో కూడిన బోటింగ్, స్టాల్స్, జిప్లాగ్, అడ్వెంచర్ స్పోర్ట్స్ తదితర అంశాలు సమ్మేళనంగా రూపొందించిన రూట్ మ్యాపింగ్పై సూచనలు చేశారు. ఉపాధి స్టాల్స్, బోటింగ్ ప్రతిపాదన కోసం లేఅవుట్పై అధికారులు వివరించడం జరిగిందన్నారు. వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ పాత్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. నగరవనం అభివృద్ధిపై వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలని ఉందని మున్సిపల్ కమిషనర్ కేతన్ గర్గ్ పేర్కొన్నారు. ఈకో ఫ్రెండ్లీగా అభివృద్ధి చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణ దిశగా ప్రణాళిక తయారు చేసిన పీపీటీని పరిశీలించారు. ఈకో ఫ్రెండ్లీ విధానంలో ప్రకృతి వనరులు పరిరక్షణ మరియు పార్కుల్లో పచ్చదనం పెంచడానికి సోలార్ ప్యానెల్స్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి, వాటి ద్వారా అక్కడ లైటింగ్ సిస్టమ్ పనిచేసే విధంగా ప్రణాళిక రూపొందించడం జరిగిందని 7 హిల్స్ అసోసియేట్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ కేతన్ గర్గ్, అదనపు కమిషనర్ శైలజావల్లి, ఆర్ఎంసీ అధికారి అబుల్ మాలిక్, 7 హిల్స్ అసోసియేట్ ప్రతినిధులు, అనంతరం ఏపీఎంఐపి పీడీ ఏ దుర్గేష్, జిల్లా పర్యాటక అధికారి పి వెంకటాచలం, ఎంపీడీఓ కె రమేష్, కడియం డిప్యూటీ తహసీల్దార్ సునీల్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలు తిరస్కరించి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు విశ్లేషించారు. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 1వ వెర్షన్ ఒక ఫ్లాప్ సినిమా అని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించారు. ఇప్పుడు మరలా 2O అంటే ఏంటో చూపిస్తాను, 30 సంవత్సరాలు సీఎంగా ఉంటానని భ్రమంలో ఉన్నాడని ఎద్దేవా చేశారు. ఇది కూడా రోబో 2O లాగా అటర్ ఫ్లాప్ సినిమా అని, ఈసారి ఇప్పుడు వచ్చినట్లుగా ఆ 11 సీట్లు కూడా రావని అన్నారు.
రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ సీఎంగా ఉన్న సమయంలో జగన్ ఢిల్లీ ఎప్పుడు వెళ్ళినా అక్కడ ఎవరెవరిని కలిసేవారో, ఢిల్లీ పర్యటన వివరాలేంటో ఏనాడు మీడియాకు, ఓట్లు వేసిన ప్రజలకు చెప్పిన సందర్భం లేదని, ఎంతసేపు తన కేసుల గురించి మాట్లాడుకుని వచ్చేవాడని మండిపడ్డారు. ఇదంతా చూసినా ప్రజలు 1O పక్కన పెట్టేశారని, ఇప్పుడు మరలా 2O అంటే ఏంటో చూపిస్తానని చెబుతుంటే వైసీపీ నాయకులతో పాటు ప్రజలు కూడా నవ్వుకుంటున్నారని అన్నారు. జగన్ ఓడిపోయి 7 నెలలు కాలేదు, అప్పుడే భ్రమంలో జీవిస్తున్నాడని ఎద్దేవా చేశారు. గత 5 ఏళ్లు ఏనాడు మీడియా ముందుకు రాని జగన్ ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి గంటల తరబడి మాట్లాడుతున్నాడని గుర్తు చేశారు. జగన్ను ప్రజలు తిరస్కరించి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదన్నారు. ఇప్పుడు జగన్ 2O అంటే అన్న వస్త్రాలతో పాటు ఉన్న వస్త్రాలు పోయినట్లు ఆ 11 సీట్లు కూడా ఉండవని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష హోదా అనేది అడిగితే ఇచ్చేది కాదు, ప్రజలు ఇవ్వాలని, జగన్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని, అప్పుడు ప్రజలు ఎటువైపు ఉన్నారో స్పష్టంగా తెలుస్తుందని అన్నారు. రానున్న రోజుల్లో వైసీపీ నుంచి చాలామంది దూరం అవుతారని జోస్యం చెప్పారు. తమ పార్టీలో జెండా మోసే వారికి మాత్రమే గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో కూటమి నాయకులు కాశీ నవీన్ కుమార్, అత్తి సత్యనారాయణ, మజ్జి రాంబాబు, రెడ్డి మణేశ్వరరావు, బుడ్డిగ రాధా, ఉప్పులూరి జానకిరామయ్య, ఇనుమల రంగబాబు, మొకమాటి సత్యనారాయణ, గుత్తుల సత్యనారాయణ, వైవిడి ప్రసాద్, వడ్డాది ఇంద్ర, విన్నం వాసు పాల్గొన్నారు. మీకు మరలా చెప్తున్నాం, మీరు అసెంబ్లీకి వస్తే మీ తరపున మేము వెళ్ళి మా నాయకుడికి సార్ ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అసెంబ్లీ మానకుండా వస్తారట అని మేము వెళ్ళి అడుగుతాం మాలాంటి ఎమ్మెల్యేలు అందరం. కానీ రాకుండా ఎక్కడో కూర్చొని విమర్శిద్దామంటే ఊరుకునేది లేదు. ఇంకా చెప్తా ఉన్నారు జమిలీ ఎప్పుడు జరిగినా వచ్చేస్తారట, ఎన్డీఏ కాదు వారు వచ్చేస్తారట. జమిలీ ఎప్పుడు జరిగితే అప్పుడు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారట. అంతెందుకు, మీరు శాసనసభ్యుడు రెసిగ్నేషన్ ఇచ్చేసి మళ్ళీ బై ఎలక్షన్కి వెళ్ళండి. మిమ్మల్ని మీరే టెస్ట్ చేసుకోండి, మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి, తెలిసిపోద్ది కదా ప్రజలు మీ పక్షాన ఉన్నారో మా పక్షాన ఉన్నారో. మీరు నెగ్గిన సీట్ని అడుగుతా ఉన్నాం. మీరు నెగ్గిన సీట్లోనే మీరు ఈరోజు నెగ్గలేని పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. కారణం ఎన్డీఏ కూటమి పరిపాలన అంత గొప్పగా ఉంది. నిష్పక్షపాతంగా వారు వీరు అని లేదు, అందరికీ సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. కాబట్టి మిమ్మల్ని అడిగేది ఒకటే, ఈసారి జమిలీ వస్తుంది లేకపోతే మనం అధికారంలో వచ్చేస్తున్నాం అని కాకుండా పార్టీ వదిలి వెళ్ళిపోతున్న వాళ్ళు కూడా ధైర్యం నింపోయే విధంగా మీరే రెసిగ్నేషన్ ఇచ్చి బై ఎలక్షన్కి వెళ్ళండి. తప్పకుండా ప్రజలు మంచి తీర్పిస్తారు. అదే మీకు లిట్మస్ టెస్ట్, అదే మీకు అన్నిటికీ క్లియర్. ఆ విధంగా కూడా చెయ్యాలని నేను తెలియజేస్తూ కాంట్రాక్టు డ్రైవర్ల శ్రమను దోచుకుంటున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి అరుణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓఎన్జీసీ బేస్ కాంప్లెక్స్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ డ్రైవర్ల కష్టాన్ని కాంట్రాక్టర్లు ఒక యూనియన్ నాయకుడు దోచుకుంటున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ మండిపడ్డారు. ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అరుణ్తో పాటు సిపిఎం జిల్లా కార్యదర్శి కార్యవర్గ సభ్యులు బి పవన్, నాయకులు ఎస్ఎస్ మూర్తి, కాంట్రాక్ట్ డ్రైవర్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరుణ్ మాట్లాడుతూ ఓఎన్జీసీ కేజీ బేస్ రాజమండ్రి అసెట్లో 350 మందికి పైగా డ్రైవర్లు కాంట్రాక్ట్ వర్కర్లుగా పనిచేస్తున్నారని తెలిపారు. కాంట్రాక్టర్లు యాజమాన్యంతో కుదుర్చుకున్న ఒప్పంద నిబంధనలకు తూట్లు పడుస్తున్నారని తెలిపారు. 2 ఏళ్ల క్రితం వరకు నెలకు 22,000 నుంచి 25,000 వేతనం కాంట్రాక్ట్ డ్రైవర్స్ తీసుకునేవారని తెలిపారు. కొత్త కాంట్రాక్టర్ 2 సంవత్సరాలుగా కేవలం నెలకు 14,000 మాత్రమే చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2021లో కుదిరిన అగ్రిమెంట్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కనీస వేతన నైపుణ్యం కలిగిన కార్మికులకు రోజుకు 739 రూపాయలని, దీనిపైనే 30% ఫెయిర్ వేస్ అంటే రోజుకు 258.6 రూపాయలు, దీనికి అదనంగా రోజుకు 50 రూపాయలు, మొత్తం కలిపి రోజుకు 1,048 రూపాయలు ఇవ్వాలని, నెలకు 26 రోజులకు గాను 27,248 రూపాయలు జీతం రావాలని, వీటికి అదనంగా ఓవర్ టైం, జీతంతో కూడిన సెలవు, ఏడాదికి 4 రోజుల జీతం, బోనస్ ఇవ్వాలని, కేవలం నెలకు 14,000 రూపాయలు చెల్లించి కార్మికులను దోపిడీ చేస్తూ కాంట్రాక్టర్లు జేబులు నింపుకుంటున్నారని తెలిపారు. పని నుండి నిలుపుదల చేసే కార్మికులను వెంటనే పనిలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఓఎన్జీసీ మెయిన్ గేట్ వద్ద ఆందోళన చేపడతామని వివరాలు వెల్లడించారు. మా జీతం మాకు ఇప్పించండి అని అడిగితే అక్రమంగా ఉద్యోగాలను తొలగించేసి దుర్మార్గమైన పద్ధతులకి ఇవాళ పాల్పడుతూ ఉన్నారు.
పైగా ఆయన బెదిరిస్తూ ఉన్నాడు, పిఈ సురేష్ గారు బెదిరిస్తూ ఉన్నాడు, డ్రైవర్లు అందరినీ పిలిచి బెదిరిస్తూ ఉన్నాడు. మేము మొత్తం ఎవరైతే మా యూనియన్ నుంచి బయటికి వెళ్ళి మాకు జీతాలు కావాలని అడుగుతున్నారో అందరినీ తీసేస్తాను, ఇదంతా నాదని చెప్తా ఉన్నాడు. అంటే వాళ్ళ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఓఎన్జీసీ లేకపోతే సురేష్ సొంత జేబు సంస్థ అని చెప్పి అడుగుతూ ఉన్నాం ఇవాళ. అంటే ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ, మహారత్న సంస్థ, ప్రభుత్వ డబ్బులు, ప్రజల పన్నులతో వసూలైన డబ్బులు, ఇవాళ ఆ డబ్బుల్ని కాంట్రాక్టర్లు జేబులు వేసుకుని ఆ జేబులు మింగేస్తూ ఉంటే ఇవాళ అసెట్ మేనేజ్మెంట్ అధికారులు చోద్యం చూస్తూ ఉన్నారు. లాజిస్టిక్ రాజమండ్రి సింహాచల్ నగర్ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం చందనయాత్ర మహోత్సవాలు నేత్రపర్వంగా నిర్వహిస్తున్నారు. కోరుకొండ రోడ్లోని సింహాచల్ నగర్ శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి క్షేత్రంలో చంద్రయాత్ర మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామి నిజరూప దర్శనం జరిగింది. మాఘ దశమి రోజు కావడంతో నిజరూప దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఉదయం 6 గంటల నుంచి వేలాదిగా ప్రజలు తరలి రావడంతో క్వారీ మార్కెట్, రైతు బజారు వరకు క్యూ లైన్లో గంటల తరబడి నిలుచుని భక్తులు స్వామి నిజరూప దర్శనం చేసుకున్నారు. సాయంత్రం 6 గంటల వరకు స్వామి దర్శనానికి ప్రజలు తరలి వస్తూనే ఉన్నారు. ఆలయ ధర్మకర్తలు కాలిపు సూర్యసింహాచలం, కాలిపు నాగేశ్వరరావు పర్యవేక్షణలో ఆలయ ప్రధానార్చకులు అవసరాల శ్రీకిరణ్ స్వామి తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాతం, ఆరాధన, చందనోత్తరణ, సువర్ణ పుష్పార్చన సేవ నిర్వహించారు. అనంతరం ఉదయం 6 గంటల నుంచి స్వామి నిజరూప దర్శనం మొదలైంది. శనివారం ఉదయం 11 గంటలకు శ్రీవారి చక్రస్నానం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. చంద్రయాత్ర మహోత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం ఎదురు సన్నాహం, తిరుకళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలు కాలిపు సూర్యసింహాచలం, కాలిపు నాగేశ్వరరావు పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకులు అవసరాల శ్రీకిరణ్ కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఉదయం 8 గంటలకు నిశాచూర్ణోత్సవం, నవకలశ స్నపనం వంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలను ప్రధాన అర్చకులు అవసరాల శ్రీకిరణ్ స్వామి జరిపించారు. శ్రీమన్నారాయణ కరుణానిధి భక్తవత్సల సకల లోకనాయక దేవతిర్యంగమనిశ్చజంగమస్తాపరభేద శతశిల్లక్షణ ప్రపంచస్వరూప స్వామి, ప్రపంచానికి లోకానికి అంతటికీ నాయకుడైనటువంటి ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని ఈనాడు మా గోత్ర నామములతో సంకల్పించేటటువంటి భాగ్యాన్ని కల్పించేవయ్యా స్వామి, ఒక్కసారి అనుమతించమని. ప్రజా సమస్యలపై ప్రశ్నించేందుకే సుందర్ ఎమ్మెల్సీగా నిలబడ్డారని మాజీ ఎంపీ జీవి హర్ష్ కుమార్ వెల్లడించారు. ఉభయ గోదావరి జిల్లాలకు గ్రాడ్యుయేషన్ ఎలక్షన్స్ నామినేషన్లో భాగంగా జీవి సుందర్ భారీ ర్యాలీతో ఏలూరు బయలుదేరారు. శుక్రవారం ఉదయం రాజమండ్రి కోరుకొండ రోడ్డు స్వగృహం నుండి భారీగా కార్యకర్తలతో, అభిమానులతో కోలాహలంగా, అట్టహాసంగా బయలుదేరారు సుందర్. ఉదయం 10:30 తన నామినేషన్ ఏలూరు కలెక్టర్ ఆఫీసులో వేయనున్నారు.
ప్రజా సమస్యలపై పోరాడి ప్రశ్నించేందుకు సుందర్ ఎమ్మెల్సీగా నిలబడ్డారని జీవి హర్ష్ కుమార్ అన్నారు. శుక్రవారం ఉదయం ఎమ్మెల్సీ నామినేషన్ వేసేందుకు బయలుదేరిన సుందర్తో పాటు జీవి హర్ష్ కుమార్ ఫ్యామిలీ ఏలూరు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా విశాఖపట్నం జోన్ ఇచ్చేంత వరకు అవసరమైతే కూటమి ప్రభుత్వం ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి పోరాటం చెయ్యాలని మాజీ ఎంపీ హర్ష్ కుమార్ అన్నారు. ప్రజల గురించి ప్రజల సమస్యల గురించి సుందర్ తప్పకుండా పోరాటం చేస్తున్నాడని హర్ష్ కుమార్ తెలిపారు. టిడ్కో ఇల్లు ఇవ్వలేదని జగన్ విమర్శించిన చంద్రబాబు 9 నెలలైనా ఇంకా దీనిపై ప్రస్తావన లేకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జీవి సుందర్ తమ వంతు కృషి చేస్తాడని, ప్రభుత్వం హామీ ఇచ్చిన పథకాలు నెరవేర్చలేదని దానిని ప్రశ్నించేందుకే తన తనయుడు ఉన్నాడని హర్ష్ కుమార్ అన్నారు. తన తనయుడు జీవి సుందర్ని గెలిపించాలని, ప్రజా సమస్యలపై పోరాటం చేయగల సమర్థుడని, దానికి విద్యావంతులందరూ సహకరించాలని ఆయన కోరారు. కాంట్రాక్ట్ ఉద్యోగాల గురించి కానీ, లేకపోతే అంగన్వాడీ వాళ్ళ గురించి కానీ, ఆశా వర్కర్లు ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద మేము పోరాటంలో పాల్గొన్నాం. కాబట్టి ఇవన్నిటి మీద మేము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీస్తాం. మేమేమి చేసామని చెప్పట్లేదు, కానీ మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడంలో ఖచ్చితంగా ముందుంటాం. సుందర్ కూడా తన మేనిఫెస్టో పెట్టుకున్నాడు అని అది కూడా ఇంప్లిమెంట్ చేస్తాడు ఖచ్చితంగా. అదేమీ ఆర్థిక భారం మా మీద ఉండదు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని తప్పక మాకు విజయం చేకూర్చు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని మీ అందరికీ చెప్తున్నాను. అది జాబ్ క్యాలెండర్ గురించి కానివ్వండి, నిరుద్యోగ సమస్యల గురించి కానివ్వండి, డిఎస్సి గురించి కానివ్వండి, ప్రతి నిరుద్యోగి గ్రౌండ్ లెవెల్లో పడుతున్న ఇబ్బందుల గురించి నేను ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఓ ప్రజా గొంతుగా మీ అందరికీ ఉంటానని చెప్పి అందరినీ నన్ను 1వ నెంబర్ జీవి సుందర్ మీద 1వ నెంబర్ వేసి నన్ను బలపరచవలసిందిగా, నాకు ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాను. రాజమండ్రి రూరల్ కొంతమూరు గ్రామంలో శ్రీ 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 వారాహిదేవి దివ్యసుందర విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరు గ్రామంలో నూకాలమ్మ ఆలయం ఎదుట పామర్తి బాబురావు విజయలక్ష్మి దంపతుల సహకారంతో శుక్రవారం నుండి గణపతి పూజ, పుణ్యవచనం, పుష్పాదివాసం, పునఃపూజలు, ధాన్యాదివాసం హోమం, సయ్యాదివాసం హోమం, పుష్పాదివాస హోమం, రత్నాన్యాసం, దివ్యసుందర విగ్రహ ప్రాణప్రతిష్ఠ, కళా ప్రకర్షన్యాసం, నేత్ర నిమిలనము, కుంభదృష్టి, దర్పణ దృష్టి, గోదృష్టి, ప్రథమార్చన, సర్వదర్శనం, పూర్ణాహుతి, ఆశీర్వచన కార్యక్రమాలు షణ్ముఖపీఠం స్కందస్వామి పర్యవేక్షణలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు భారీ అన్నసమారాధన జరిగింది. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రం నుండి, రూరల్ నుండి, కొంతమూరు గ్రామం చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రముఖులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు అతిథులను స్వాగతించి ఆలయ మర్యాదలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు భారీ సంఖ్యలో పాల్గొని తమ సేవలు అందించారు. గురుదేవా మమ పాపమప గురుదేవా గరుడగమ శ్రీమాత దయవుంటే లేదు మరో జన్మము శ్రీలలిత కథ వెంటే కలుగు పుణ్యము విధినే సాగించిన విశ్వమాత శివరూపధారిణి మాతా శ్రీలలిత ఈరోజు 3వ తారీఖు నుంచి అఖండమైన విశేషమైన పూజలతోటి అమ్మవారు ఈరోజు ప్రతిష్ఠ అవడం జరిగింది. ఈ 3 రోజులు కూడా చాలా విశేషంగా హోమాలు, యాగాలు, అలాగే విశేష పూజలతోటి, అభిషేకాలతోటి అమ్మవారిని ఈరోజు ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోకొల్లలుగా భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా. చాలా అనుకూలంగా సెంటర్లో దొరకటం, అమ్మ కట్టడం, ఎలాగ మాకు అమ్మ రోజు
ప్రతిరోజు ఎప్పుడు కడతామా గుడి, ఎప్పుడు కడతామా, అమ్మను ఎప్పుడు పట్టించేస్తామా అని మాకు రేత్రి పగల నిద్ర లేకుండా అమ్మవారు అంతమాటు కళ్ళకు రావటం, ఏరా ఏం చేసావు అంటాం మొదలెట్టి నాకు అదే దృష్టిలో ఉంటాం. మేము అలాగా స్థలం దొరకటం గబగబా కట్టడం జరిగింది. నెల 15 రోజుల్లో అమ్మవారిని ఇక్కడ కూర్చోబెట్టడం జరిగింది. జై వారాహిదేవి. అత్తమాట కళ్ళలోకి వచ్చి నాకు ఇక్కడే నిర్మిస్తానంటే వెంటనే తలం కొనుక్కుని ఇక్కడే కట్టి అమ్మవారిని నిలబెట్టుకోవాలనుకున్నా. కందస్వామి వారి ద్వారాగా ఇక్కడే నిలబెట్టుకున్నాం. ఇక్కడే పూజ చేసుకోవాలనుకున్నాం. నిత్యదేవతం వారాసి జయ కురిశాను. రాజమండ్రి నారాయణపురం గోపాల్ నగర్ పుంత రోడ్లో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. స్థానిక నారాయణపురం గోపాల్ నగర్ పుంత రోడ్లో గల కనకదుర్గమ్మ వారి ఆలయంలో అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠా మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. గత 3 రోజులుగా జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం 11:26 శాస్త్రోక్తంగా అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. అనంతరం అమ్మవారిని అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. హోమాలు ముగిసిన అనంతరం మహాపూర్ణాహుతి నిర్వహించి భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, బొమ్మూరు సీఐ కాశీ విశ్వనాథ్, పలువురు నగర ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు మండా మోహన్ శర్మ, ఆలయ కమిటీ సభ్యులు మల్సెట్టి వాసు, వెంప వెంకన్న, వెన్నకోట తాతాజీ, పెంకే నాగరాజు, పోలవరపు పవన్, కండవెల్లి వెంకటరత్నం దాతలు పాల్గొన్నారు. కొద్దిగా ఎదరంతే జగదీశ్వరి ముందు ఉంటుంది రాజమహేంద్రవరం ఆర్యాపురం కాలభైరవ దీక్షా ఘాట్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజమహేంద్రవరం ఆర్యాపురం కాలభైరవ దీక్షా ఘాట్ వద్ద రాజశ్యామల గుప్త నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. 9 రోజుల పాటు రోజుకి 3 జన్మ నక్షత్రాల వారికి రాజమండ్రి శ్రీ కాలభైరవ క్షేత్రంలో రాజశ్యామల హోమం జరిగింది. కాలభైరవ స్వామీజీ ఆధ్వర్యంలో మహాపూర్ణాహుతి కార్యక్రమం రాజశ్యామల హోమ మహోత్సవాలు ముగిశాయి. ఈ సందర్భంగా కాలభైరవ స్వామీజీ మాట్లాడుతూ శ్రీ వారాహి రాజశ్యామల సహిత లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ కాలభైరవ హోమ విశిష్టతను తెలియజేశారు. అంతేగాని ఈ యొక్క రాజశ్యామల అమ్మవారి యొక్క కాలభైరవ స్వామి వారి యొక్క మంత్రం జపించడం అనేది ఉండదు. ఇది కేవలం అదృష్టాన్ని పుణ్యాన్ని బట్టి ఉంటుంది. ఈ యొక్క మహామంత్రాన్ని మీ అందరూ కూడా నేర్చుకొని మీ గృహంలో ఈ యొక్క అమ్మవారిని పూజించి సకల ఐశ్వర్యాలు సర్వాభీష్ట సిద్ధిని పొందగలరు. మీ అందరికీ కూడా రాజశ్యామల పరదేవత సంపూర్ణ ఆశీస్సులు. శుభం. వికాస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పలువురికి పెన్షన్లు పంపిణీ చేశారు. వికాస్ స్వచ్ఛంద సేవా సంస్థ సేవలు అభినందనీయమని, ఈ సేవలు నిరంతరం కొనసాగాలని నగర ప్రముఖులు తమనంపూడి రామిరెడ్డి ఆకాంక్షించారు. వికాస్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ యార్లగడ్డ ప్రభాకర్ ఆధ్వర్యంలో 100 మంది వృద్ధులకు ప్రతి నెల 7వ తేదీన జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమం శుక్రవారం స్థానిక
వియల్పురం పార్కులో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రామిరెడ్డి మాట్లాడుతూ వికాస్ సంస్థ తమ వంతు సామాజిక బాధ్యతగా 11 సంవత్సరాలుగా వృద్ధులకు పింఛన్లు అందించడం అభినందనమైన విషయంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ విమెన్ మెంబర్ షిప్కో ఆర్డినేటర్ నేరల జయశ్రీ లక్కీ డిప్ ద్వారా వృద్ధులకు స్టీల్ క్యారియర్లను పంపిణీ చేశారు. వికాస్ వ్యవస్థాపకులు డాక్టర్ యార్లగడ్డ ప్రభాకర్ మాట్లాడుతూ తమలంపూడి రామిరెడ్డి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాల్లో నిమగ్నం కావడం స్ఫూర్తిదాయకమైనటువంటి విషయంగా పేర్కొన్నారు. తొలుత పార్క్ ఆవరణలో ఉన్న కందుకూరు వీరేశలింగం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గోదావరి స్విమ్మర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గొబ్బల వెంకటరమణ, దొళ్ల రవి, కె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మనకి సహాయం చేసిన మరి ముఖ్యంగా రామిరెడ్డి గారు మేడం గారి గురించి మీరు ప్రార్థన చేయాలి. మీ దగ్గర ఒక ఆయుధం ఉంది, అదేంటంటే ప్రార్థన చేసి వాళ్ళు ఎప్పుడు బాగుండాలని మీరు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. మీరు ఎవరికి ఏమి ఇవ్వక్కర్లేదు, కానీ మనకి సాయం చేసే వాళ్ళు బాగుండాలనేటువంటి ఉద్దేశంతో మీరు ప్రార్థన చేయాలి. మరి సార్ రాజమండ్రి గోకవరం బస్టాండ్ వద్ద మాతా రమాబాయి అంబేద్కర్ గారి 127వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనలో మాతా రమాబాయి అంబేద్కర్ తోడ్పాటు ఉందని ఈరోజు మాతా రమాబాయి అంబేద్కర్ 127వ జయంతి సందర్భంగా స్థానిక మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన జయంతి కార్యక్రమానికి ఎస్సీ/ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తాళ్లూరి బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షత వహించగా ఎస్సీ/ఎస్టీ ఎంప్లాయీస్ ప్రెసిడెంట్ కోరుకొండ చిరంజీవి కార్యక్రమంలో మాట్లాడారు. అంబేద్కర్ ఉన్నత విద్య కోసం ఆమె అందించిన ప్రోత్సాహాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు దారా యశ్రత్నం, జంగా సుబ్బారావు, ఉసుమర్తి రామారావు, అర్ధాల కుమార్ బాబు, అజ్జరపు రమేష్, పాం బాబురావు, బొర్రా చిన్ని, జువ్వల రాంబాబు, మోతా నాగలక్ష్మి, బేబీ, దువ్వాడ రాజా, సోమాపతుల విజయ్ తదితరులు పాల్గొన్నారు. భర్తకి భార్య సహకారం లేకపోతే ఏమీ చేయలేం కనుక ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంట్లో పిల్లల్ని పెంచుకుంటూ ఆయన చదువుకు ఆటంకం కలిగించలేదు కాబట్టి ఆయన విదేశాల్లో చదువుకుని భారత రాజ్యాంగాన్ని ఆయన 17 రూపాయలకి ఒక్కరి కోసం ఆలోచిస్తున్నావు. మన భారతదేశంలో బడుగు బలహీన వర్గాలు నేను చదువు ద్వారా వాళ్ళకి న్యాయం చేయగలనని ఆయన చదువుకుని ఆవిడ ఉత్తరం రావడం, అమ్మ నువ్వు భార్య కాదు నాకు తల్లితో సమానమని అంబేద్కర్ గారు భార్యకు ఉత్తరం రాయడం జరిగింది. అంతగా ఆ కుటుంబాన్ని త్యాగ మూర్తి ఎవరున్నారంటే రమాబాయి. దామర్ల రామారావు శతవర్ధంతి సభ స్థానిక గోకవరం బస్టాండ్ వద్దనున్న ఆర్ట్ గ్యాలరీలో ఘనంగా నిర్వహించారు. ప్రఖ్యాత చిత్రకారుడు, ఆంధ్ర చిత్రకళా వైతాళికులు దామెర్ల రామారావు చిత్రాలను భావి తరాలకు అందించడంతో పాటు ఆయన పేరుతో స్థాపించిన దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీ పరిరక్షణకు చిత్రకారులు, కళాకారులు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. దామెర్ల రామారావు శతవర్ధంతి సభ స్థానిక గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న ఆర్ట్ గ్యాలరీ ఆవరణలో దామెర్ల రామారావు ఆర్ట్ స్కూల్ పూర్వపు విద్యార్థులు, రాజమండ్రి చిత్రకళా నికేతన్ ఆర్ట్ అకాడమీ, మాదేటి రాజాజీ ఆర్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. దామెర్ల విగ్రహానికి, చిత్రపటానికి ప్రఖ్యాత చిత్రకారుడు ఆచార్య వరదా వెంకటరత్నం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. సభకు గిరిధర్ గౌడ్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా మద్దూరి అన్నపూర్ణయ్య సేవా సమితి తరపున బెజవాడ రంగారావు, మంచెం సుబ్రహ్మణ్యం, రాధారాణి, జి వెంకటేశ్వరరావు, దేవతా ట్రస్ట్ ప్రతినిధి దేవత సుధాకర్, తారా నగేష్, ఆశీర్వాదం తదితర ప్రముఖులు హాజరయ్యారు. మాదేటి రవిప్రకాష్ చిత్రకారుడు దామెర్ల గీసిన 80 స్కెచ్లతో రూపొందించిన పుస్తకాన్ని అతిథుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జాన్సన్, తాడి సూరిబాబు, కృష్ణశర్మ తదితరులు పాల్గొన్నారు. పద్ధతిలో దాన్ని ప్రదర్శనాయోగ్యంగా ప్రజలందరూ ఆహ్లాదించడానికి, చూసి సందర్శించడానికి అనువైన రీతిలో మనం ఆ గ్యాలరీని మెయింటైన్ చేసుకుని తర్వాత వచ్చే తరం వారికి మన జాతి సంపదను అందించే పద్ధతిలో మనం దీన్ని ఒక కమిటీగా ఏర్పరచుకునో లేకపోతే సంప్రదించుకునో మనం ఒకరికొకరు చేయి ఊతం అందించుకునో ఏదో విధంగా రామారావు గారిని మనం బ్రతికించుకుంటే మన జాతి సంస్కృతిని బతికించుకున్నట్లే.
మా ఫస్ట్ ప్రయత్నంగా చెప్తే ఈ పుస్తకాన్ని కొద్దిగా 80 పేజీల్లో ఓన్లీ స్కెచెస్ ఈ పుస్తకం తీసుకురావడం జరిగింది. ఇది కూడా సుమారు 2 రోజుల్లో 48 గంటల్లో ఈ పుస్తకం తీసుకురావడం జరిగింది. ఈ పుస్తకానికి సహకరించిన మిత్రుడు మన తారా నగేష్, నేను కూడా ఎంతో శ్రమపడి ఈ పుస్తకం తీసుకురావడం. మా అదృష్టం వల్ల ఇలాంటి మీటింగ్ కాకిసాడు మా ఫ్రెండ్ మా రవి ప్రకాష్ ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే రాజాజీ గారికి కూడా ఆయనకి ఎంతోమంది శిష్యులు తయారు చేశారు. ఆయన విగ్రహం కూడా త్వరలో పెడతారని చెప్పారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాలాచెరు బ్రాంచ్ కస్టమర్ పల్లవి ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో అక్టోబర్ 19వ తేదీన చనిపోవడం జరిగింది. ఆమె తండ్రి యేసురత్నానికి ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన పథకం కింద 2 లక్షల రూపాయలను, పీఎంఎస్ బీవై కింద 2 లక్షల రూపాయల చెక్కును రీజనల్ మేనేజర్ శ్రీనివాస్ అందించారు. ఈ కార్యక్రమంలో లాలాచెరు బ్రాంచ్ చీఫ్ మేనేజర్ కె కోటేశ్వరరావు, స్వామి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సాంప్రదాయ పద్ధతిలో సింహాచల్ నగర్ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనయాత్ర మహోత్సవం. స్వామివారి నిజరూప దర్శనం చేసుకున్న భక్తజనం. అభివృద్ధి పనులను సమీక్షించిన జిల్లా కలెక్టర్ ప్రశాంతి. పుష్కరాల్లోగా పార్కులన్నీ ఆహ్లాదంగా ఉండాలని ఆదేశాలు. వైసీపీ నేతలు భ్రమల్లో జీవిస్తున్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. జగన్ ఈసారి 11 సీట్లు కూడా రావని జోస్యం. గోదావరి తీరంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు. కొంతమూరు గ్రామంలో శ్రీ 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 వారాహిదేవి దివ్యసుందర విగ్రహ ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవం.